వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. స్థానిక రైతులతో కలిసి కుంగిన బ్రిడ్జిని సందర్శించిన ఆదివాసీ నాయకుల తంబళ్ల రవి. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. కర్నూలు పట్టణం జోహరాపురం రోడ్డు నందు నూతన అశ్విని హాస్పిటల్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, హుజరాబాద్ నుండి జమ్మికుంట వెళ్తున్న బస్సులో ఊరికే వెల్లిపాయలు తీసుకుంటూ వెళ్తున్నారని వీడియోలు వచ్చాయి. రవాణా శాఖ మంత్రిగా డిసెంబర్ 9 నుండి మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్ సౌకర్యం పై స్కీమ్ సక్సెస్ అయిందని మొదటి నుండి కళ్ళమంట జరుగుతుంది. ఆటో కార్మికుల పేరు మీద మాట తెస్తున్నారు. మీకు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం ఇష్టం లేదా? వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. మహిళలను అవమానపరిచే విధంగా ఏం పని లేక తిరుగుతున్నారని అవహేళనగా వస్తున్న వీడియోల మీద చర్యలు తీసుకోవాలని అన్నారు. మరొకసారి సభ ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్న గౌరవ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి ఇది ఫెడరల్ సిస్టంలో ఇద్దరికి కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష. ఈ యొక్క కంకర్డ్ లిస్టులో ఉన్నటువంటి చేనేత వర్గాలకు సంబంధించి న్యాయం చేసే విషయం లోపల కేంద్ర ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా సిరిసిల్లకు సంబంధించి మీరేం చేస్తారో చేయండి. గౌరవ శాసనసభ్యులతో మేము జిల్లా నాయకులం రాజకీయానికి సంబంధంలే. నేను ఒక గీతన్న నేతన్న అనేటువంటి ఒక తాల్మెల్తో నడిచే వ్యక్తులంగా తప్పకుండా వాళ్ళ పట్ల కన్సర్న్ ఉంది. వాళ్ళకి సహకారం చేయాలి. బలహీన వర్గాల శాఖ మంత్రి అనే ఆలోచన తప్ప రాజకీయం కాదు. మీరు అన్నట్టుగా అక్కడేదో మీరు శాసనసభ్యులున్నారు కాబట్టి వాళ్ళ చేనేత ఏదైతే బతుకమ్మ చీరలు మానుకున్నాం అనేది తప్పు. వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఇవాళ జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మొత్తం వస్త్ర ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయాలనేటువంటి విధంగా మేము వచ్చినాక జీవో తీసుకొచ్చినాం. అందరికీ మీకు తెలుసు. ఆ విధంగా అక్కడ వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా మీ కన్సర్న్ మాకున్నటువంటి బాధ్యత మీలాంటి మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు తప్పకుండా సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి సంబంధించి ఆనాటి నుంచి ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద ఒక సమగ్రంగా చర్చ చేసి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఆత్మహత్యలు లేని నేతన్నలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కేంద్రం కూడా సహకరించాలని కోరుతూ నమస్కారం తెలియజేస్తాను అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి. నిండు కుండల శ్రీశైలం జలాశయం నిన్న రాత్రి నుంచి 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. 10 గేట్లు ఎత్తడంతో భారీగా పర్యాటకుల సందడి. ఎటు చూసినా పర్యాటకులతో నిండిపోయిన శ్రీశైలం డ్యాం పరిసరాలు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో రామాలయం వీధిలోని ఒక ఇంట్లో 2 చిన్న పిల్లలతో కుటుంబం నివాసం ఉంటున్నారు. అప్పటి వరకు 2 పిల్లలు మంచం మీదనే ఆడుకొని బయటికి వచ్చి తిరిగి లోపలికి వెళ్లేసరికి అత్యంత విష సర్పం చెట్టిరక పాము మంచం కొడుకు చుట్టుకొని ఉండడాన్ని గమనించిన ఇంటి యజమాని వెంటనే పిల్లలను అప్రమత్తం చేసి ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారికి తెలియజేయగా పరిస్థితి గమనించిన స్నేక్ క్యాచర్ దోర్నల రామకృష్ణ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అత్యంత విషసర్పమైన చెట్టి రకం పామును పట్టుకొని తిరిగి అడవిలోకి వదిలేశారు. అప్పటి వరకు మంచం మీదనే ఉన్న పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఇంటి యజమాని చూడడంతో ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వర్షాకాలం కావడంతో తరచూ పాములు ఇంటిలోనికి వస్తున్నాయని, చిన్న పిల్లలతో కొంచెం జాగ్రత్త వహించి పాములు ఎక్కడ కనబడినా వెంటనే ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారికి తెలియజేయాలని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ కార్యాలయంలో మీడియా ముఖంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమం శిబిరం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో సంస్థ వారి సహకారంతో పిఠాపురం నియోజకవర్గంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణముల కొరకు గుర్తింపు శిబిరం ఆగస్టు 2వ తారీఖున ఉదయం 9 గంటలకు పిఠాపురం అంబేద్కర్ భవన్ రథల్పేట వద్ద ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో వార్డులలో ఉన్న దివ్యాంగులను మన కూటమి శ్రేణులు గుర్తించి వారికి ఈ సమాచారం అందించి కుదిరితే సొంతంగా వెహికల్స్ ఉంటే వారిని ఇక్కడికి తీసుకువచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని ఆశిస్తున్నారు. 3 చక్రాల సైకిళ్ళు, వీల్ చైర్స్, సంకకర్రలు, కృత్రిమ కాళ్ళు, కాలివర్స్, చెవి మిషన్లు, వాకింగ్ స్టిక్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు కల్పిస్తారు. దీనికి సదరన్ సర్టిఫికెట్ ఒకటి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, యూడిఐడి కార్డు ఇవన్నీ పట్టుకొని మీరు అందరూ రావాలి. అలాగే బ్యాటరీ ఆపరేటర్ ట్రైసైకిల్స్ పొందడానికి 80% వికలాంగులుగా మీరు ఉన్నట్టు ప్రభుత్వ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి కూడా చేతులు బాగుండి కాళ్ళు ఇబ్బందికరంగా ఉన్న వికలాంగులకే అర్హులు. ఇవన్నీ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా సదరన్ క్యాంప్స్ కానీ అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన పనిముట్లు కానీ ఇవన్నీ కూడా చేయలేదు. ఆ టైంలో మన పిఠాపురంలో జైపూర్ నుంచి మార్వాడీస్ ద్వారా ఆర్గనైజ్ చేయించి తెలుగుదేశం ప్రభుత్వం వారి ట్రస్ట్ ద్వారా కనిపించడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో వికలాంగులకి 6,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. పేదల ప్రభుత్వం ఏది, పేదల కోసం పనిచేసే నాయకులు ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. పెన్షన్లు స్టార్ట్ చేసాం. అలాగే ఏరియర్స్తో సహా 7,000 చొప్పున ఇచ్చారు. ఇప్పుడు వికలాంగుల పెన్షన్ కూడా 6,000 నుంచి 15,000 ఉంది. ఈ కార్యక్రమం ఏదైతే 2వ తారీఖు నాడు అంబేద్కర్ భవన్ పిఠాపురం రథాలపేట దగ్గర జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన సంబంధించిన నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇది ఒక పుణ్య కార్యక్రమం. గ్రామాల్లో ఉన్న దివ్యాంగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అవసరమైతే మీరు ఏదైనా ఓన్ ట్రాన్స్పోర్ట్లో ఆటోలో తీసుకురావడం కానీ బండి మీద తీసుకురావడం కానీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మరి జాగ్రత్తగా దగ్గరుండి వాళ్ళకి చేయించి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. చేత ఇది మన వాళ్ళకి సహాయం చేసినట్టు అవుద్ది. వాళ్ళు కూడా మన సొంత కుటుంబ సభ్యులా భావించి నాయకులు, కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్నవారు ఏ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని మీకు తెలిసి ఉంటుంది. వారందరికీ ఈ ఉపకరణాలు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి ఉపయోగించుకునే విధంగా, ముఖ్యంగా పిల్లలకి చాలామందికి డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి చెవిటి మిషన్ తెచ్చుకోవాలంటే 2-3 లక్షలు ఖరీదయ్యే విధానం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అందరూ సహకరించి 2వ తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాన్ని జయప్రదం చేసి దివ్యాంగులకి సహకరిస్తారని ఆశిస్తున్నాం. కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండెక్కై, చిరుమల్మల, అట్టమాల, నుల్వుజ గ్రామాల్లో మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. 100 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. 100 మంది బురద మట్టిలో కూరుకుపోయారు. వారిలో 123 మంది మృతదేహాలను ఇప్పటిదాకా అధికారులు వెలికి తీశారు. గాయపడిన 128 మందిని ఆసుపత్రికి తరలించారు. మరో 98 మంది ఆచూకీ తెలియడం లేదు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీలు ఆచూకీ దొరకడం లేదు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకొని
ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సైన్యం ఎన్డీఆర్ఎఫ్ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వయనాడు విపత్తు నేపథ్యంలో కేరళ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మరోవైపు వయనాడులో ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం పర్యటించాలనుకున్న ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది. సీఎం నిధుల నుంచి 5 కోట్ల సాయం ప్రకటించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం రాష్ట్రానికి అవసరమైన సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కేరళ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అన్ని రకాల విధాల సాయం చేస్తామని ముఖ్యమంత్రి విజయ్ నాయక్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం రింగారెడ్డిపల్లి గ్రామం దగ్గర నిర్మించినటువంటి తాత్కాలిక బ్రిడ్జికు కుంగిపోవడం జరిగింది. స్థానిక రైతులతో కలిసి బ్రిడ్జిని సందర్శించిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి కాంట్రాక్టర్ లోపం వల్లనే బ్రిడ్జి కుంగిపోవడం జరిగినది. సుమారు 100 అడుగుల పైనే పోయినటువంటి వాగుపై సింగిల్ పిల్లర్తో ఐరన్ వంతెన నిర్మించడం అవగాహన లోపమే అని, మళ్లీ వర్షం పడితే కొట్టుకుపోయేలాగా ఉన్నది. పలు గ్రామాల రాకపోకలకు, నిత్యావసర వస్తువులకు, వైద్య సదుపాయాలకు వెళ్లాలంటే ఇది ఒకటే మార్గమని, రైతులు పంట పొలాలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పంట వేసిన రైతులు పొలాలకు ముందు కట్టలు కాంట్రాక్టర్లతో తీసుకెళ్లాలన్నా వాగు దాటి పరిస్థితి లేదు. అధికారులు స్పందించి రైతులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. మేము మా జీవనం ఎలా గడపాలి? మాకు ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. మాకు మందు కట్టలేసి సరైన సమయానికి మందు కట్టలేస్తే మా భూములు పడుతాయి, లేకపోతే ఎలా పడుతాయి మీరే చెప్పండి. అందుకోసం దీన్ని అతి తొందరగా దీన్ని నిర్మించినట్టయితే మేము మందు కట్టలు చేసుకోవడానికి మాకు చాలా ఏదంటే సులువుగా టాటర్లు అవతల నుంచి మోసుకొని వెళ్తాం. ఇక ఏం చేయాలి? ఇంతవరకు ప్రభుత్వం వారు పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఇంతవరకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే ఆధారం. అధికారులు స్పందించి తక్షణమే ఇది కొట్టకపోయేలాగా ఉన్నది పెట్టిన బ్రిడ్జి కూడా దాన్ని సరి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరుతున్నాము. పోయే పరిస్థితి కూడా లేదు. దీన్ని ఇలాగ చేస్తే మేము మా జీవనం ఎలా గడపాలి? మాకు ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. మాకు మందు కట్టలేసి సరైన సమయానికి మందు కట్టలేస్తే మా భూములు పడుతాయి, లేకపోతే ఎలా పడుతాయి మీరే చెప్పండి. అందుకోసం దీన్ని అతి తొందరగా దీన్ని నిర్మించినట్టయితే మేము మందు కట్టలు చేసుకోవడానికి మాకు చాలా ఏదంటే సులువుగా టాటర్లు అవతల నుంచి మోసుకొని వెళ్తాం. ఇక ఏం చేయాలి? ఇంతవరకు ప్రభుత్వం వారు పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఇంతవరకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ పిలుపుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు
జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఏలేశ్వరం మండలం ఎర్రవరం శ్రీ సూర్య జూనియర్ కాలేజీలో డ్రగ్స్ రోడ్డు ప్రమాదాల నివారణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రత్యేకించి విద్యార్థులు మోటార్ సైకిళ్లు లైసెన్సులు లేకుండా, హెల్మెట్లు లేకుండా నడుపుతున్నారని, వీటి వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని, పోలీసులు కేసులు నమోదు చేస్తే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు. కొత్త చట్టాల్లో 10 సంవత్సరాలకు పైగా శిక్ష వేసే ఒక గరిష్ట శిక్షగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎందుకంటే యాక్సిడెంట్ని నిరోధించాలి, ప్రమాదాలని అరికట్టాలి. ఎందుకంటే ప్రమాదాల బారిన పడితే, ప్రమాదం వల్ల ఏదైనా మనిషి చనిపోతే ఆ కుటుంబానికి ఎంత తీవ్ర స్వభావం మీ అందరికీ దాదాపుగా ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే ఏదో ఒక స్థాయిలో మీ చుట్టుపక్కల కానీ, మీ కుటుంబాల్లో కానీ, లేకపోతే మన ఎదుర్కొన్న కుటుంబాల్లో కానీ అటువంటి ప్రమాదాలు బారిన పడిన మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు. రెండవది, అటువంటి ప్రమాదాల్లో మనుషులు పోతే ఒక రకమైనటువంటి స్వప్నం, తీవ్ర స్వప్నం అయితే ఒక కాలు కానీ, చెయ్యి కానీ, ఏదైనా మనిషికి సంబంధించినటువంటి అవయవం పోతే అది మరింతగా ఆ జీవితాంతం అది వెళ్లాడే పరిస్థితి. అంటే కోర్టుల్లో ఇన్సూరెన్స్ కేసులు వేస్తారు. పేరెంట్స్ మనకు అన్ని అవసరాలు, చెప్పుల దగ్గర నుంచి హెయిర్ ఆయిల్ వరకు అన్ని అవసరాలు ఏర్పాటు చేసినటువంటి మన ఇంట్లో పేరెంట్స్ని గౌరవించాలి. ఎంతమంది మీ ఇంట్లో పేరెంట్స్ని అమ్మ నాన్నే గౌరవిస్తారో మీ అందరికీ తెలుసు. మనకి కోపం వస్తే వాళ్ళు బాధపడతారు. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అన్ని సౌకర్యాలు కలిగిస్తే మనం వాళ్ళ పట్ల ఏం చేస్తున్నాం? అన్నం తినకుండా అడగడం, నాకు మొబైల్ కావాలని అనడం, నాకు ఇది కావాలి అది కావాలి, పక్కన వాళ్ళతో పోటీ పడుతున్నాం. ఇప్పుడు డబ్బులున్న వ్యక్తికి డబ్బులు లేని వ్యక్తికి టోటల్ డిఫరెంట్. మీరు అతనికి అది ఉంది నాకు కావాలని చెప్పి అమ్మ మీద నాన్న మీద మీరు మారం చేస్తే, కోపపడితే వాళ్ళు తెచ్చివ్వగలరా లేదనే పరిస్థితిని మీరు గమనించాలి. ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలీదా? తెలుసు కదా, ఇంట్లో పరిస్థితి మీకు తెలుసు కదా. మనకున్న వనరులు ఏంటి, నాన్న ఎంత తీసుకురాగలడు, అమ్మ ఎంత తీసుకురాగలదు, దాన్ని బట్టి మనం నడుచుకున్నావా లేదా. మన కోరికలు నిజంగా మీరు పక్క వ్యక్తితో, పక్క విద్యార్థితో పోటీ పడాలంటే చదువులో పోటీ పడండి, సబ్జెక్ట్లో పోటీ పడండి, ఎక్కువ మార్కులు సాధించండి. దిస్ ఈస్ ద ఫర్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు యూ ఈస్ ద పట్టన్ ఇన్ టు యువర్ లైఫ్. మీ జీవితం పట్ల మీకేం శ్రద్ధ ఉంది. అట్లాగే విద్యార్థులకు నేను చెప్తున్నాను, మాయ మాటలకి మోసపోవద్దు. మీరు చూసేదంతా నిజం కాదు, మీరు వినేదంతా నిజం కాదు. ఎస్పెషలీ ప్రేమ వ్యవహారాలు కానీ, అబద్ధపు మాటలు కానీ, ఇవంతా కూడా అబద్ధం. మీరు అది నమ్మారా, మీ జీవితం, ఎస్పెషలీ లేడీస్కి చెప్తున్నాను, మీరు అది నమ్మారా, మీ కుటుంబం అపఖ్యాతి పాలవుతుంది, అనేక విధమైన ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీకు పోలీస్ వ్యవస్థ కనిపించాలి. ఏదైనా తప్పు జరిగితే పోలీస్ వ్యవస్థ కనిపించాలి, ఏదైనా తప్పు జరిగితే కోర్టు ఉందని కనిపించాలి. ఇంతవరకు ఒకటి క్రమశిక్షణ అలవరుచుకోండి. మీరు ఇచ్చిన సిలబస్ని రేపు ఎప్పుడో సిలబస్లో ఉంది కదా అని చెప్పి ఎదురు చూడద్దు, దాన్ని ఇప్పుడే మీరు చదువుకోవాలి. సమయాన్ని ఒక్క క్షణం, ఇందాక చెప్పాను, 60 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు నిద్రకపోతుంది, మిగతా 30 సంవత్సరాలు 16 సంవత్సరాలు మీరు చదివేది. 10th ప్లస్ ఇంటర్ ప్లస్ 4 years, ఈ 16 సంవత్సరాలు మీరు చదువుకుంటే రిమైనింగ్ లైఫ్ మీరు ముసలాలైనంత వరకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనం తిరిగే ప్రపంచంలో మనకి నెగిటివ్ వర్షన్ని అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది చదివితే ఏముంటుంది, అది చదివితే ఏముంటుంది, సిఈసి చదివితే ఏముండదు, బైపీసీ చదివితే నర్సింగ్. మహిబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 3 కోట్ల జంక్షన్ను అభివృద్ధి చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి మున్సిపల్ చైర్మన్ కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి మాట్లాడుతూ, పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో చేపట్టిన 3 కోట్ల జంక్షన్ను సుందరీకరణ కోసం ఇంటి యజమానులు సహకరించిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ దాటేస్తున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ జంక్షన్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి చైర్మన్ చేయాలి. 3 కోట్ల జంక్షన్ అభివృద్ధిని 3 కోట్ల జంక్షన్ 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి కాకుండా అటకెక్కించిన శంకర్ నాయక్ నిర్లక్ష్య వైఖరి, 3 కోట్ల అభివృద్ధి చేయకుండా అటకెక్కించిన శంకర్ నాయక్ నిర్లక్ష్య వైఖరి. జంక్షన్ అభివృద్ధి చేసి 3 కోట్ల సుందరీకరణ, జంక్షన్ అభివృద్ధి చేసి 3 కోట్ల సుందరీకరణ. ఉర్దూలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిగ్గు ఇంటి యజమానులు సహకరించిన ఇంతవరకు అభివృద్ధి చేయకపోవడం, ఇంటి యజమానులు సహకరించిన 5 ఏళ్లైన చైర్మన్ కమిషనర్ చైర్మన్ చైర్మన్
3 కోట్ల అభివృద్ధిని జంక్షన్ వెంటనే అభివృద్ధి చేయాలి. 3 కోట్ల జంక్షన్ వెంటనే 5 ఏళ్ళైనా పట్టించుకొని అభివృద్ధి కోసం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి కోసం 2018-19 సంవత్సర కాలంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి యజమానులు మున్సిపల్ పాలక మండలి తీర్మానం మేరకు స్వచ్ఛందంగా సహకరించి వాళ్ళ యొక్క విలువైనటువంటి ఇళ్లను కూలగొట్టుకొని విలువైన స్థలాన్ని కూడా ఈ జంక్షన్ అభివృద్ధి కోసం సహకరించడం జరిగింది. ఆ క్రమంలో అప్పుడున్నటువంటి శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు చేసినటువంటి ఆ యొక్క చర్యలు, అదేవిధంగా వారు చేసినటువంటి ఆ యొక్క ఆలోచన అనేటువంటి సక్రమంగా లేకపోవడంతో తీవ్రమైన జాప్యం జరిగి అటకెక్కిపోయింది. తర్వాత మరి వచ్చినటువంటి పాలక మండలి మరి ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, కమిషనర్ గారు వీరికి అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా వీరి హయాం కూడా 4.5 సంవత్సరాలు అవుతుంది. మొత్తం వెరసి 6 సంవత్సరాలుగా అవుతున్నా కూడా ఈ యొక్క మరి 3 కోట్ల జంక్షన్ అనేటువంటి అభివృద్ధి తీవ్రంగా కుంటుపడిపోయింది. వేరే ప్రాంతాల్లో ఇవాళ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వేరే ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి జరిగింది. కానీ TUFIDC నిధుల నుంచి సుమారు 25 లక్షలతోటి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఆ యొక్క నిధులు మంజూరైనా కూడా కాంట్రాక్టర్లు వచ్చినా కూడా ఈ పనులన్నీ కూడా అటకెక్కించిండ్రు. మరి ఈ పనుల యొక్క జాప్యం జరగటం వల్ల ఇక్కడ తీవ్రంగా, ఎందుకంటే ఒక 6 రోడ్లు కలిసేటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, SP ఆఫీసు, మెడికల్ కాలేజీ తొర్రూరు రోడ్డు వైపు నుంచి, అదేవిధంగా ముడుపుగల్ రోడ్డు కేసంద్రం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా ఉద్యాన హార్టికల్చర్ కాలేజీ, శివారు కాలనీలు, గ్రామాలు, అదేవిధంగా సిగ్నల్ కాలనీ నుంచి కాలనీ వాసులు అనేక కాలనీలు ఉంటాయి. అదేవిధంగా సిటీ సెంటర్ నుంచి కూడా విపరీతమైన రద్దీ వస్తుంది. మొత్తం 5-6 రోడ్లు ఉన్నటువంటి ప్రధాన కూడలి అభివృద్ధి జరిగితే ఈ పట్టణానికి, జిల్లా కేంద్రానికి శోభాయమానంగా ఉంటుందని చెప్పి భావించి నిధులు కేటాయించినా కూడా మరి అన్నీ ఉన్న అల్లుని నోట్ల శనిచందంగా మా యొక్క మున్సిపల్ ప్రస్తుత కమిషనర్ గారు, చైర్మన్ గారు దీని పట్ల తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తారు. ప్రధానంగా చైర్మన్ గారు అనేక సందర్భాల్లో ఇక్కడికి విజిట్ చేసినా కూడా ఇక్కడ కనీసం 2-3 చిన్న సమస్యల పరిష్కారం లోపల ఎంత చెప్పినా కూడా నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఇక్కడ డ్రైన్స్ కంప్లీట్ చేయాలి. అదేవిధంగా సెంటర్ గతంలో ఉన్నటువంటి లైటింగ్ ఉండేది, దాన్ని కూడా ఇక తెల్లారే అభివృద్ధి జరిగిపోతుంది అని చెప్పి ఇల్లు బిగేసి పందిరేసి ఇవాళ 6 ఏళ్ల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా చిమ్మ చీకట్లో పడ రాత్రిపూట చాలా డార్క్నెస్ ఉంటుంది. వాహనాల యొక్క ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వరంగల్, హైదరాబాద్ నుంచి తొర్రూరు రోడ్డు ఇదే వస్తుంది కాబట్టి ఈ 3 కోట్ల జంక్షన్లో మొత్తం ప్రమాదాలు జరగటమే కాకుండా అభివృద్ధికి నోచుకోకుండా, అదేవిధంగా ఇంటి యజమానులు స్వచ్ఛందంగా ఏ కారణం చేత వాళ్ళందరి ఇండ్లను కూడా సహకరించిందో అది అటకెక్కిందనేటువంటి ఆవేదనతో అనేక సందర్భాల్లో ఇప్పటికే ధర్నాలు చేసాం. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా చెప్పాము. అయినా కూడా రేపు మాపు అనడంతో ఈరోజు 3 కోట్ల జంక్షన్ అభివృద్ధిని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతంలో మరి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ చైర్మన్, కమిషనర్లు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సెక్షన్ యొక్క అధికారుల వైఖరి నిరసిస్తూ ఈరోజు నిరసన ఆందోళనను సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా, స్థానిక 22వ వార్డు కౌన్సిలర్గా సిపిఐ పట్టణ అర్బన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కర్నూలు పట్టణం జోహరాపురం రోడ్డు నందు నూతన అశ్విని హాస్పిటల్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేష్, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.